హాయ్ ఎవరీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. ఈ రోజు మనం ఎస్ఎన్టీ కి సంబంధించి మనం క్వశ్చన్ అయితే తీసుకుంటున్నాం. క్వశ్చన్ ఫర్ 28 August 2024. Discuss the potential of quantum computing in transforming industries such as cyber security, healthcare and finance in India. What are the challenges in its adoption? భారతదేశంలో సైబర్ భద్రత, ఆరోగ్య సంరక్షణ మరియు ఫైనాన్స్ వంటి పరిశ్రమలను మార్చడంలో క్వాంటం కంప్యూటింగ్ యొక్క సామర్థ్యాన్ని చర్చించండి అని ఇచ్చారు. దాని స్వీకరణలో సవాళ్లు ఏమిటి అని కూడా యాడ్ చేశారు. సో 3 స్టెప్స్ అనేవి రెగ్యులర్ గా మనం ఫాలో అయ్యేది ఆన్సర్ రాసే ముందు. అందులో మొదటి స్టెప్ మనం ఒక్క నిమిషం వెచ్చించి క్వశ్చన్ రీడింగ్ అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి అనేది. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ మనం 5G టెక్నాలజీ అని, అదే విధంగా నానో టెక్నాలజీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చూసాం. ఆ కంటెక్స్ట్ లోనే మన క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న ఈ పర్టికులర్ టెక్నాలజీ మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో అయితే ఇక్కడ 2 పార్ట్స్ లో క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఫస్ట్ పొటెన్షియల్ అంటే సామర్థ్యం, ఎంతవరకు మన ఈ ఇండస్ట్రీస్ లో మనం ఎంతవరకు దీన్ని ఉపయోగించగలుగుతున్నాం, ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతున్నాం అనేది ఒకటి. నెక్స్ట్ దానికి సంబంధించిన సవాళ్ళు, టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి సవాళ్ళు ఏంటి అనేది కూడా అడిగారు. రైట్, డిస్కస్ అనేది క్వశ్చన్ ట్యాగ్ గా మనం తీసుకుంటే ఇక్కడ పాజిటివ్స్ అదేవిధంగా నెగిటివ్స్ రాస్తూ ఈ సవాళ్ళకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం రాస్తాం. రైట్, అది డిస్కస్ అంటే మీనింగ్. పాజిటివ్స్ అంటే ప్రాముఖ్యత, నెగిటివ్స్ అంటే కొన్ని సమస్యలు, సవాళ్ళు, దానికి సంబంధించిన పరిష్కారాలు. వీటికి సంబంధించి డిస్కస్ అనే కీవర్డ్ కంపల్సరీ రాయాల్సిందే. రైట్, ఇక్కడ వాట్ అనే కీవర్డ్ సింపుల్ కీవర్డ్ కాబట్టి దానికి సంబంధించి సింపుల్ గా ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తాం. కీవర్డ్స్ వచ్చేసరికి పొటెన్షియల్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సింది అదే పొటెన్షియల్ అంటే సామర్థ్యం ఎంతవరకు ఉంది అనేది. ఇక్కడ ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ అంటే చాలా మంది అన్ని ఇండస్ట్రీస్ రాస్తున్నారు, అన్ని అవసరం లేదు. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చాడో ఈ కీవర్డ్సే మనం చూసుకోవాలి. రైట్, ఇక్కడ సైబర్ సెక్యూరిటీ సెకండ్ కీవర్డ్, ఫస్ట్ కీవర్డ్ ఆల్రెడీ పొటెన్షియల్, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ, హెల్త్ కేర్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫైనాన్స్. రైట్, ఫైనల్ ఛాలెంజెస్ అనేది ఫిఫ్త్ కీవర్డ్ గా తీసుకుంటాం. మనం ఇంకొకటి యాడ్ చేసుకుంటాం, ఏంటిది కంక్లూజన్, ముగింపు. ముందు మనం నీడెడ్ మెజర్స్ రాస్తాం కాబట్టి అవసరమైన చర్యలు అనేది మనకి లాస్ట్ కీవర్డ్ గా చెప్తాం. రైట్, సో ఇలా మనం డివైడ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. మీరు ప్రతి ఆన్సర్ ని ఇలా డివైడ్ చేసుకుంటూ రాస్తే. రైట్, నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి ఒక్క నిమిషంలో మనం ఈ పర్టికులర్ టాపిక్ కి సంబంధించి, సబ్జెక్ట్ కి సంబంధించి, టాపిక్ సంబంధించి మనం ఏ అంశాలు ఉన్నాయి అనేది మొత్తం రీకాల్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే మనం ఈ ఆన్సర్ లో ఉపయోగించుకోవచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ కి మనం వెతికితే నాకు ఒక 5-6 మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అయితే దొరికాయి. అంతకన్నా మనకి ఎక్కువ అనేది రిపోర్ట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ మనం యాడ్ చేయగలం, కానీ ఇంతకన్నా మనకి ఎక్కువ లేవు. నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది కంపల్సరీ మన ఆన్సర్ లో ఉండాలి. రైట్, ప్రతి ఆన్సర్ లో ఇది. సో రీసెంట్ గా మనం 2023లోనే స్టార్ట్ చేసుకున్నాం. అంతకు ముందు మనం 2020లో నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం, అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా 2024కి సంబంధించి క్వాంటమ్ రీసెర్చ్ మీద మన ఇండియా బడ్జెట్ ఎంత ఉంది అనే దాని మీద కూడా మనం కంపల్సరీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫోకస్ చేయాలి. నెక్స్ట్ కొన్ని రిపోర్ట్స్, అంటే ఇక్కడ ముఖ్యంగా రిపోర్ట్స్ వైజ్ వస్తే నీతి ఆయోగ్ కానీ మనకున్న నాస్కామ్ రిపోర్ట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇక్కడ. రైట్, ఇలాంటి రిపోర్ట్స్ అనేవి కంపల్సరీ ఆన్సర్ లో ఉండాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ ల్యాబ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాండిచ్చేరిలో మనకి దీన్ని సెంటర్ అనేది ఓపెన్ చేశారు, ల్యాబ్ అనేది. సో అది కూడా ఇంపార్టెంట్, ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఒక పర్టికులర్ టాపిక్ కి మనకి ఈ కీవర్డ్స్ మనకి ఎలా మనం రీసెర్చ్ చేయాలంటే కంపల్సరీ గూగుల్లో మీకు ప్రతి టాపిక్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే యూపీఎస్సీ అనో లేదా వేరే ట్యాగ్ లైన్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా రీసెంట్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. అందులో 2024 ఏదో ఒకటి మీరు ఓపెన్ చేస్తే అన్ని మీకు అందులో ఏదో ఒక పర్టికులర్ వెబ్సైట్ లో మీకు కనిపిస్తుంది. నో నీడ్ టు వర్రీ, అవి మీ పర్టికులర్ ఆన్సర్ షీట్ లో యాడ్ చేసుకోండి, అవి ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనే విధంగా. రైట్, సో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఐఐటీస్ కానీ, రైట్, సో లేదా ఇంటర్నేషనల్ పరంగా మనకి క్వాడ్ రిలేటెడ్ డైలాగ్ లో కూడా ఆల్రెడీ 2022లో దీని మీద ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాడ్ లో మన ఇండియా భాగస్వామ్యం ఉంది కాబట్టి అది కూడా లింక్ చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ వైజ్. రైట్, ఆకస్ లో కూడా మనకు ఒక ఈ ఇనిషియేటివ్ మీద ఉంది క్వాంటమ్, బట్ ఆకస్ లో మన ఇండియా లేదు కాబట్టి నో నీడ్. రైట్, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని మనం కంపల్సరీ కీవర్డ్స్ కింద మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. రైట్, సో అయితే పరిచయానికి వచ్చేసరికి భారతదేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇటీవలి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్టార్ట్ చేస్తాం. ఏమున్నాయి ప్రస్తుతానికి మనం నేషనల్
క్వాంటమ్ మిషన్ అనేది ఒకటి ఉంది 2023 ఆల్రెడీ మనం కీవర్డ్స్ లో రాసాం, రైట్. సో అదే విధంగా మనం ఇక్కడ చెప్పుకున్న బడ్జెట్ కూడా ఇక్కడ లింక్ చేయొచ్చు. ఇంకా లేటెస్ట్ 2024కి సంబంధించి బడ్జెట్ లో ఎంత కేటాయింది, రైట్, ఫలానా అంత అమౌంట్ కేటాయించారు అని స్టార్ట్ చేయొచ్చు, రైట్. అప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క సంక్షిప్త వివరణ అయితే ఇక్కడ ఇస్తాం. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఏమేమైనా ఉందా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2023లో ప్రారంభించిన ఈ జాతీయ క్వాంటమ్ మిషన్ కి సంబంధించి మనకి భారతదేశం ఈ కంప్యూటింగ్ లో విశేషమైన పురోగతులు సాధించే విధంగా లక్ష్యంగా పెట్టుకుంది, రైట్. సో ఈ విధంగా మనం భారతదేశం క్వాంటమ్ పరిశోధనలో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఈ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఆరోగ్య రంగం కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, అదేవిధంగా మిలిటరీ రంగం కావచ్చు, ఇలాంటి స్పేస్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటి చాలా వాటిలో కీలక పరిశ్రమలు మనం ఎలా మార్చగలదో అన్వేషించడం మన కనెక్టివిటీ పాయింట్ గా, అంటే ఇంట్రడక్షన్ కి బాడీ పార్ట్ కి మనం కనెక్టివిటీ పాయింట్ కి ఒక లైన్ అయితే రాయొచ్చు. ఎందుకంటే మనం ఇచ్చిన ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ మీద ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి అడ్రస్ చేస్తాం, రైట్. పరిశ్రమల పరివర్తనలో సామర్థ్యాలు ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకుంటే సైబర్ భద్రత అనేది మొదటిగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఇక్కడ మనం యూజ్ చేసేది క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి క్వాంటమ్ ఎన్క్రిప్షన్ అల్గరిథమ్స్ అనేవి అభివృద్ధి చేస్తారు. దాని ద్వారా మనం క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటే QKD అనే పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ ద్వారా మనకి ఈ భద్రత సంభాషణ అనేది నిర్ధారించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2022లో ఆల్రెడీ ఇస్రోకి సంబంధించి అంతరిక్ష పరిశోధన సంస్థ మనకి 300 కిలోమీటర్ల దూరంలో ఈ QKD అనే దాన్ని అంటే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ని మనం విజయవంతంగా ప్రదర్శించింది. ఇది రక్షణ మరియు ఇతర రంగాల్లో భద్రతా సంభాషణ కూడా ఉన్న సుదూర సామర్థ్యాన్ని చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అయితే మనం ప్రతి పాయింట్ కి లింక్ చేసుకోవాలి యాజ్ ఎ జస్టిఫికేషన్ పార్ట్, రైట్. నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ కొత్త చికిత్సలు మరియు వ్యక్తిగతమైన మందులకు సంబంధించి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చూసాం, అన్ని సెక్టార్స్ లో ఎలా ఉపయోగిస్తున్నారో వీటిని కూడా అన్ని సెక్టార్స్ కాకుండా ఇక్కడ అడిగిన సెక్టార్స్ మనం రాస్తున్నాం అంతే, రైట్. ఆరోగ్య సంరక్షణ సంబంధించి డ్రగ్ డిస్కవరీని వేగవంతం చేసే ఈ టెక్నాలజీగా ఉపయోగించుకోవచ్చు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం IBM క్విజ్ కిట్ అనే దాన్ని మనం ఇక్కడ పరిచయం చేయొచ్చు. ఓపెన్ సోర్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్ గా రసాయనిక విక్రియల క్లిష్టతను అనుకరించడంలో ఈ పరిశోధనలో ఉపయోగించబడింది. ఈ డ్రగ్ అభివృద్ధిలో పురోగతులను కూడా ఇది ముందుకు తీసుకెళ్తుంది, రైట్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు IBM గానీ గూగుల్ గానీ ఇలాంటి పర్టికులర్ కంపెనీస్ ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ మోడలింగ్ మరియు రిస్క్ అనాలిసిస్ ని మెరుగుపరిచే విధంగా కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఇది విస్తృత డేటాను మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేయగలుగుతాం అంటే మనకున్న పాత కంప్యూటర్స్ మీద కంపేర్ చేస్తే, రైట్. సో ఇక్కడ ఫ్రాడ్ డిటెక్షన్ ను కూడా మనం మోసాల గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని మనం మెరుగుపరిచే ఛాన్స్ అయితే ఉంది, రైట్. అది కూడా ఫ్రాడ్ ని డిటెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అవి క్లాసికల్ కంప్యూటర్స్ చేయలేవు, రైట్. ఉదాహరణ JP Morgan Chase కి సంబంధించి కంపెనీ, అమెరికా మల్టీ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ట్రేడింగ్ స్ట్రాటజీలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు పోర్ట్ఫోలియో రిస్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి కూడా ఈ క్వాంటమ్ అల్గారిథంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించింది. సో దీన్ని మనం ఫైనాన్షియల్ రంగంలో ఒక మార్పు తీసుకురావడానికి ఉపయోగించే ఛాన్స్ అయితే ఉందని ప్రూవ్ చేసింది ఈ కంపెనీ కూడా, రైట్. ఇలాంటి ఉదాహరణలు అయితే మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి సెకండ్ పార్ట్ లో ఉన్న కీవర్డ్స్ ని అడ్రస్ చేస్తే ఛాలెంజెస్ ఇచ్చారు. అంటే మనం ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఉపయోగంలో ఉన్న సవాల్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగించడంలో ఉన్న సవాల్ ఏంటి అని అడిగారు. అంటే అడాప్షన్, మనం దాన్ని అడాప్ట్ అవ్వడం, మన కంట్రీలో దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో ఉన్న సవాల్ ఏంటి. సాంకేతిక పరిమితులు అయితే ఉన్నాయి, అంటే దానికి సంబంధించి క్వాంటమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో ఉపయోగించుకున్నాం. అన్ని సెక్టార్లు ఇప్పుడు తరచుగా అందరూ ఉపయోగిస్తున్నారు, రైట్. సో క్వాంటమ్ కంప్యూటర్లు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి, అది మేజర్ ఇక్కడ పాయింట్. సో రైట్, క్యూబిట్ స్థిరత్వం కానీ లోపం, దీనికి సంబంధించిన రేట్స్ కానీ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి సవాలుగా, రైట్. ఈ ఫాల్ట్ టాలరెంట్ క్వాంటమ్ కంప్యూటర్ల అభివృద్ధి ప్రధాన అడ్డంకిగా మారింది సాంకేతిక పరిమితులు, రైట్. మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి లేకపోవడం కూడా ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సాంకేతిక పరిమితుల దృష్ట్యా IBM కు సంబంధించి క్వాంటమ్ హమ్మింగ్ బర్డ్ అనేది ఉంది, రైట్. హమ్మింగ్ బర్డ్ అనే
సంస్థకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్లకు కొన్ని డజన్ల క్విబిట్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ఆచరణాత్మక అప్లికేషన్లు అవసరమైన మిలియన్ల క్విబిట్ల నుండి చాలా దూరంగా ఉందనేది కూడా చెప్తున్నారు. రైట్. సో ఇప్పుడు ఇలాంటి సాంకేతిక పరిమితులు ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ అయితే మనకు చాలా అవసరం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నీతి ఆయోగ్ రిపోర్ట్ లేదా నాస్కామ్ నివేదిక సంబంధించి 2023కు సంబంధించి చూసుకుంటే భారతదేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ నిపుణుల కొరత అయితే చాలా ఉందని, ఇది పరిశోధన మరియు అభివృద్ధిలో పురోగతికి సంబంధించి చాలా అడ్డంకిగా ఉందనేది కూడా చెప్తుంది. నెక్స్ట్ నియంత్రణ మరియు నైతిక సవాళ్ళు కూడా మనకి ఏ టెక్నాలజీ ఉపయోగించినా ఫస్ట్ రెగ్యులేటరీ అనేది కంపల్సరీ ఇంపార్టెంటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డీప్ ఫేక్స్ అని లేదా డార్క్ ప్యాటర్న్స్ అని ఇలా చాలా మనకి ఇష్యూస్ అయితే ఉన్నాయి. రైట్. సో వీటికి రెగ్యులేటరీ ఎలా అవసరం, ఏ కొత్త టెక్నాలజీ ఉపయోగించుకున్నా దాన్ని నియంత్రణకి సంబంధించి కంపల్సరీ ఫోకస్ చేయాలి. అదేవిధంగా నైతిక పరమైన సవాళ్ళు, మనకి సొసైటీ ఒక ప్రజాస్వామ్య సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి ఆ నైతిక పరమైన సవాళ్ళు కూడా టెక్నాలజీ ఉపయోగించినప్పుడు కంపల్సరీ నైతిక చిక్కులు అయితే ఉంటాయి. ఎందుకు ఇక్కడ మనం మేజర్ గా గోప్యత, అదేవిధంగా డేటా భద్రత అనేది మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సిన అంశాలు కాబట్టి సో ఈ రంగాల్లో బలమైన నిబంధనల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది. భారతదేశంలో మనం క్వాంటమ్ టెక్నాలజీల కోసం సమగ్ర నియంత్రణ చట్టం లేకపోవడం మనకు ఒక మేజర్ మైనస్. రైట్. సో ఇది మనకి సవాళ్ళు. నెక్స్ట్ ఫైనల్ గా మనం అవసరమైన చర్యలు అయితే మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ సవాళ్ళ వరకు ఇచ్చారు కాబట్టి కంపల్సరీ యాజ్ ఏ అప్కమింగ్ సివిల్ సర్వెంట్ మనం ఒక సమస్యకి పరిష్కారం దిశగా మనం మాట్లాడాలి లేదా రాయాలి కాబట్టి అవసరమైన చర్యలు అయితే మెన్షన్ చేస్తాం. అందులో ప్రభుత్వ విధానాలు అయితే మొదటిగా చెప్పుకోవచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనకు ప్రభుత్వ మద్దతు అయితే మనకి చాలా అవసరం. రైట్. సో ఇక్కడ ఉదాహరణ 2023లో మనం ముందుకెళ్తే ఆల్రెడీ మనం నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది స్టార్ట్ చేసాం. రైట్. దీనికి ముఖ్యంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చాలి. సో ముఖ్యంగా రీసెంట్ గా మనం మాట్లాడుకుంటే దీని ద్వారా మనకి 1000 క్విబిట్ల మనం ఉత్పత్తి ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కూడా చెప్పారు. సో ఇంకా మనం ముందుకి తీసుకెళ్లే ఇన్పుట్స్ అయితే గవర్నమెంట్ నుంచి రావాలి. రైట్. బడ్జెట్, పరిశ్రమల సహకారం కూడా అవసరం. ఇక్కడ కొన్ని పరిశ్రమల ఇండస్ట్రీస్ సంబంధించిన కోఆపరేషన్ కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి IISc, రైట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కావచ్చు, ఇలాంటి ప్రముఖ విద్యా సంస్థలు క్వాంటమ్ కంప్యూటింగ్ లో స్పెషలైజ్డ్ కోర్సులు ప్రారంభించే ఛాన్స్ అయితే ఉంది. భారతదేశంలో నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణుల తయారీకి దారి తీయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 2023లో మనం భారతదేశం యొక్క టెక్నాలజీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్ ఆవిష్కరణను వాణిజ్య పరంగా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇలా మనం ఇక్కడ మనం PPP మోడల్ ను కూడా మనం కనెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. రైట్. ఫైనల్ గా మనకి బడ్జెట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే R&D లో మనం కంపల్సరీ కావాలి. రైట్. ఫైనల్ గా 1 నుంచి 1.5 భవిష్యత్తును ఉద్దేశించి ఇక్కడ కనెక్టివిటీ పాయింట్ అయితే రాస్తాం ముగింపులో. రైట్. ముగింపుకు సంబంధించి పైన అవసరమైన చర్యలు మనం తీసుకుంటే ప్రపంచ ఆవిష్కరణలో భారతదేశ పరిశ్రమలో ముందంజలో ఉన్న భవిష్యత్తుకు క్వాంటమ్ కంప్యూటింగ్ మార్గం సుగమం చేస్తుంది అని రాశారు. అంటే ముందన్న భవిష్యత్తు ఏంటి, మనం పెట్టుకున్న వికసిత్ భారత్ అనే టార్గెట్ మనం చెప్పుకోవచ్చు. వికసిత్ భారత్ లేదా మనకున్న $5 ట్రిలియన్ గోల్ గానీ. రైట్. సో ఇలాంటివి మనం చెప్పుకోవచ్చు, ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. గోల్స్ అనేవి కంక్లూజన్ లో కంపల్సరీ కనెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ దీనికి. సో 1 by 1 మనం కీవర్డ్స్ ని అడ్రస్ చేసుకుంటూ ప్రతి వర్డ్ అండ్ ఏంటి అసలు ఏమి ఇచ్చారో అది మనం ఇక్కడ చదువుతున్నాం కాబట్టి ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఒక ఫ్లో, ఒక కంటిన్యూటీతో ఆన్సర్ అయితే కంపల్సరీ మనం రాయగలం. రైట్. సో అయితే ఈ రోజు రాసిన ఆన్సర్స్ లో యాస్మిన్ జా రాశారు. చూడండి ఇక్కడ భారతదేశంలో వేగం, ఖచ్చితత్వం, భద్రతను పెంచడానికి ఇటీవల 2023లో జాతీయ క్వాంటమ్ మిషన్ ని స్టార్ట్ చేశారనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. సో ఇది ఒక కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ గా చెప్పుకోవచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్. రైట్. సో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క డెఫినేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సాంప్రదాయ కంప్యూటర్ సామర్థ్యాన్ని మించి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే దిశగా. ఇక్కడ ఉదాహరణ కూడా 2019లో గూగుల్ CEO సుందర్ పిచై గారు కూడా సైకోమోరా అనే సూపర్ మెషిన్ 10,000 సంవత్సరాలు
పట్టే సమస్యకి 200 నిమిషాలు పరిష్కరించే విధంగా కనుగొన్నారనేది కూడా ఇక్కడ చెప్పారు. ఇది 2 సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుందని, సూపర్ పొజిషన్, సూపర్ ఎంటాంగిల్మెంట్ అని. వెరీ గుడ్. సో ఈ పర్టికులర్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ రాశారు, ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ కొన్ని ఫ్లో చార్ట్స్ రూపంలో కూడా ప్రయోజనాలు కూడా రాశారు. దానికి సంబంధించి ఇంకా ఎన్ని రంగాల్లో ఫార్మాకి తీసుకుంటే మనకి కొన్ని మందుల రూపంలో మన ఆవిష్కరణకు సంబంధించి పరిశోధనకు సంబంధించి డిఎన్ఏలపై పరిశోధన చేసే వ్యాక్సిన్ సంబంధించి కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పారు. 20వ దశాబ్దంలో కూడా ఐన్స్టీన్ ఈ క్వాంటం గురించి అధ్యయనం చేశారనే బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్. అయితే ఇక్కడ సాంకేతిక, ఆర్థిక, సమాచార భద్రతకు సంబంధించి ఇక్కడ మనకి ఉన్న క్వశ్చన్ లో ఉన్న ఇచ్చిన కీవర్డ్స్ ని అడ్రస్ చేశారు. ఏఐ, మోటోవర్స్ లాంటి ప్రతి సృష్టికర్త మారబోతుంది, సంశ్లిష్టం అనుకున్నవి కూడా క్లిష్టతరం చేయబోతుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. ఇందులోని సెన్సార్ ద్వారా విశ్వంలో ఏ మూలలో ఉన్న సమాచారాన్ని అందుకునే లక్షణం ఈ క్వాంటంలకు ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, సైబర్ నేరాలను కూడా అరికట్టచ్చు, వాతావరణ మార్పులను ఖచ్చితంగా అంచనా వేయడం కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఆర్థిక రంగానికి సంబంధించి ఫైనాన్స్ రంగంలోని స్టాక్ మార్కెట్ ధరలను నియంత్రిస్తుందని, ఆర్థిక లావాదేవీలకు మౌలిక సదుపాయాలు కూడా సృష్టిస్తుందని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా సుస్థిర లక్ష్యాలను కూడా సాధిస్తుందని అది చెప్పారు. సమాచార భద్రత సైబర్ నేరాలను అరికడుతుందని, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సురక్షితంగా మరియు అందుబాటులో ఉంచడం కూడా ఇక్కడ చెప్తున్నారు. గుడ్. అయితే సవాళ్ళకు వచ్చేసరికి ఇతర దేశాలతో పోల్చినప్పుడు తక్కువ పెట్టుబడి పెట్టడం, జాతీయ క్వాంటం మిషన్ లో 2030 నాటికి 6,000 కోట్ల పెట్టుబడితో చైనా, అమెరికాతో పోల్చితే చాలా తక్కువ అనేది ఇక్కడ చెప్పారు. గుడ్. క్వాంటంలోని అస్థిరతను నియంత్రించడం కూడా ప్రపంచానికి పెద్ద సవాలు. వీటి చలన స్థితిని స్థిరీకరించడానికి -273 డిగ్రీల వద్ద చీకటి గదిలో భద్రపరచడం, కాంతి కంటే కూడా సమాచారం వేగంగా వెళ్ళడం దీని లక్షణం అనేది కూడా చెప్పారు. భారతదేశంలో ఉపాధి, కంపెనీలు, అదేవిధంగా యువ శాస్త్రవేత్తల సృష్టి, తగిన సదుపాయాలు కల్పించకపోవడం, నైపుణ్యాలు పెంపొందించడంలో బలహీనమైన విద్యా సంస్థలు, పరిశోధన, పరిశ్రమలకు సంబంధించి కూడా రాశారు. అయితే పరిష్కారాలకు వచ్చేసరికి పెట్టుబడిని పెంచడం, దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా ఎఫ్డిఐ ద్వారా సంపాదించడం, యువతకు ప్రోత్సాహకాలను అందించి వారి ప్రతిభను కూడా గుర్తించడం కూడా ఇంపార్టెంట్ అనేది కూడా స్టార్టప్లను సృష్టించడం కూడా రాశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయడం, ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి విద్యా వ్యవస్థలను కూడా మెరుగుపరచడం కూడా ఇక్కడ లింక్ చేశారు. గుడ్. 2030 నాటికి ఆర్థిక, సామాజిక సాంకేతికతలో ఖచ్చితమైన సమాజాన్ని వేగంగా అందుబాటులోకి, సమాచారాన్ని వేగంగా అందుబాటులోకి పొందడానికి వికసిత్ భారత్ కంటే ముందే లక్ష్య సాధనను నెరవేరుతుందని ఆశిద్దామనేది ఇక్కడ లింక్ చేశారు. వికసిత్ భారత్ కూడా. వెరీ గుడ్. సో అయితే ఓవరాల్ ఆన్సర్స్ లో మనం అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మిస్ అయ్యారు, అవి చూసుకోవాలి. రిమైనింగ్ ఓకే, ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇన్ టోటాలిటీ. వెరీ గుడ్. సో అయితే ఓవరాల్ మన వర్డ్ లిమిట్ అనేది కూడా ఫోకస్ చేయండి. 3 పేజెస్ ఇచ్చారు అనేది మనకి మంచి విషయమే. అది కూడా వైట్ పేజెస్ ఇచ్చారు కాబట్టి మనం హ్యాండ్ రైటింగ్ కూడా లిమిట్ క్లియర్ గా రాయొచ్చు, హ్యాండ్ రైటింగ్ కూడా. రైట్. సో వర్డ్ లిమిట్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం పాయింట్స్ అనేవి చూసుకోవాలి. రైట్. ఎక్కడ మనం క్వశ్చన్ కి సంబంధించిన కీవర్డ్స్ ని మినహా, అంటే క్వశ్చన్ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకునే మనం ఒక ఫ్లోలో ఒక కంటిన్యూటీతో రాయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. సో ఫస్ట్ స్టార్టింగ్ లో మనం నేషనల్ మిషన్ అనేది 2023కి సంబంధించి రాశారు. అదేవిధంగా 2020కి సంబంధించిన పాత మిషన్ కూడా అప్లికేషన్ రిలేటెడ్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. దాంతోపాటు మనకున్న కొన్ని ల్యాబ్స్ రిలేటెడ్ గా మనం ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ గా ల్యాబ్ సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీకి సంబంధించి మన పాండిచ్చేరిలో స్థాపించారు, అది కూడా రాయొచ్చు. డిఫరెంట్ ఐఐటీస్, ఐఏఎస్ఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనేవి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కంపెనీస్ కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు ఇక్కడ. దాంతోపాటు ఐబిఎం రిలేటెడ్ గా కొన్ని ఉన్నాయి, సో అవి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనాన్స్ సంబంధించి సాంకేతికంగా ఒక పాయింట్ అయితే లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. అయితే సమాచార భద్రత సంబంధించి కావచ్చు, ఆర్థిక రంగానికి సంబంధించి కావచ్చు, మనం ఎగ్జాంపుల్స్ అనేవి కొన్ని మనం తీసుకోవచ్చు. ఐబిఎం, మనం హమ్మింగ్ బర్డ్ లాంటివి కూడా. రైట్. సవాళ్ళకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఎల్ఎన్ఐకి సంబంధించి మనం చెప్పినట్టు క్వాడ్ రిలేటెడ్ గా మనం 2022కి సంబంధించి ఈ క్వాడ్ లో ఉన్న దేశాలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అగ్రిమెంట్ అయితే చేసుకున్నాయి, అది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. రైట్. సో ఓవరాల్ గా పరిష్కారాలు కూడా లింక్ చేశారు, కంక్లూజన్ కూడా పర్ఫెక్ట్ గా. ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి కొన్ని
ఎగ్జాంపుల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనం చెప్పుకున్న నీతి ఆయోగ్ లేదా నాస్కామ్ రిపోర్ట్ లాంటివి కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇంక్లూడ్ చేయాలి, రైట్? అదర్ దెన్ దట్ దీనికి పర్టికులర్ గా ఈ ఆన్సర్ కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో ఇలా ఇంప్రూవ్ చేసుకోండి. రాస్తూ ఉంటున్నారు అంటే ట్రై చేస్తున్నాం, ఎప్పటికప్పుడు మనం కొత్త ఆన్సర్స్ కూడా మనం చూస్తున్నాం, రెగ్యులర్ ఆన్సర్స్ కాకుండా ఈ మధ్య మనం ఇంప్రూవ్మెంట్ కోసం ఎవ్రీడే రాస్తున్న వాళ్ళు కూడా మనం పుష్ ఇవ్వాలి. ఒక పుష్ అనేది కంపల్సరీ, వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది చూసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. రిమైనింగ్ వాళ్ళు కూడా ఇంట్లో రాస్తూ ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఎవాల్యుయేషన్ చేస్తూ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి, ఆన్సర్ లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి కూడా యాడ్ చేసుకుంటూ కంపల్సరీ ఫోకస్ చేయండి, రైట్? సో మెయిన్ శిక్షణ క్వశ్చన్ ఫర్ 29th August 2024. Analyze the effectiveness of India's wildlife conservation strategies in the context of recent increase in human wildlife conflicts. What measures can be taken to mitigate these conflicts? ఇటీవల పెరిగిన మానవ వన్యప్రాణుల సంఘర్షణల నేపథ్యంలో భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ వ్యూహాల ప్రభావాన్ని విశ్లేషించడం ఇచ్చారు. ఈ సంఘర్షణలను తగ్గించడానికి ఏ చర్యలు తీసుకోవచ్చు? ఇది పర్యావరణానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ వ్యూహాలకు సంబంధించి మనం ఫోకస్ ఏరియా ఏంటంటే మానవ వన్యప్రాణుల సంఘర్షణ అనేవి ఎక్కువగా మనకి న్యూస్ లో వస్తుంటాయి. దీని మీద కంపల్సరీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో మీ ఆన్సర్స్ ఏకేఎస్ యాప్ లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.